పుల్ల పుల్లగా కారం కారంగా చుక్కకూర పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చుక్కకూరలో శనగపప్పును వేసి పప్పు చేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొన్ని నువ్వులను తీసుకొని దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర ఆకులను ఈ ప్యాన్లో వేసి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి కొంచెం చింతపండు సరిపడేంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని దీనిలో వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చుక్కకూర పుల్లగా ఉంటుందని ఇందులో చింతపండు వేసుకోరు కొందరు, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చల్లారేలోపు పోపును రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొన్ని ఎండుమిర్చులు, క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని పోపును రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే జార్లో వేయించుకున్న పచ్చిమిర్చులు, ఉడికించుకున్న చుక్కకూర, గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ని వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక బౌల్లో వేసుకొని రెడీ చేసుకున్న పోపుని కూడా ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే, పచ్చడి రెడీ. వేడి వేడి రైస్లో ఈ పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళూరుతున్నట్టున్నాయి. ఇంకేం, మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.